ప్రభుత్వ దొంగలు నకిలీ విద్య ధృవీకరణ పత్రాలతో డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతులు. మీడియాకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న ఉన్నతాధికారులు. నకిలీ గాళ్లతో లక్షల రూపాయల్లో ముడుపులు అందుకున్న వైనం. కలెక్టర్ చొరవపై సర్వత్రా ఆసక్తి. మీ BB4 న్యూస్ లో అప్పట్లో మన పెద్దలు చెప్పేవారు, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారు అన్నట్లుగా అనంతపురం జిల్లా పరిషత్ లో వ్యవహారం తయారైందట. చదివికే రాదు, రాసికే అంతకన్నా రాదు. అడ్డదిడ్డంగా నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలు తెచ్చుకొని అడ్డంగా ఎదిగిపోయారు. అది కూడా కింది స్థాయి నుంచి ఏకంగా కొందరు ఉద్యోగుల మాటున డిప్యూటీ ఎంపీడీఓలుగా ఎదగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా ఎక్కడో కాదండోయ్, అనంతపురం జిల్లాకు 2వ సచివాలయంగా పిలువబడే మన జిల్లా పరిషత్లోనే ఈ వ్యవహారం వెలుగులోకి రావడం తీవ్ర దుమారం రేపుతుంది. ఆ వివరాల్లోకి వెళ్తే వై శేషావళి ల్యాబ్ అటెండర్ గా జిల్లా పరిషత్ లోకి ప్రవేశించి ల్యాబ్ అసిస్టెంట్ గా, టైపిస్ట్ గా, కర్ణాటక సర్టిఫికెట్ తో జూనియర్ స్టెఫాన్ గా, సీనియర్ స్టేనోగా పోస్టింగ్ తెచ్చుకున్నా కనీసం రాయడానికి చదవడానికి కూడా రాని కారణంగా అప్పట్లో పాలకులను ఓ నకిలీ ఉద్యోగుల అసోసియేషన్ ను అడ్డం పెట్టి సీనియర్ అసిస్టెంట్ గా మార్పు చేసుకున్నాడు. ప్రస్తుతం ఇది చాలదని డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నతి పొందడంపై జిల్లా పరిషత్ అంతటా పెద్ద చర్చ నడుస్తుంది. ఇతని విద్యా అర్హత సర్టిఫికెట్లు నకిలీగా ఉన్న కనీసం అకౌంటెంట్ టెస్ట్ 1-2 పాస్ కావాల్సి ఉండగా కేవలం 2 మాత్రమే పాస్ అయి SR లో తప్పుగా నమోదు చేయించుకోవడం, ఇతని 10th క్లాస్ మార్క్స్ కార్డులోను టీసీలోను వేరువేరుగా జన్మించిన తేదీలు ఉండటం, ప్రభుత్వం ఆ 10వ తరగతి పాఠశాలలో ఇతని ధృవీకరణ రికార్డులు లేకపోవడంపై సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారికి ఫోన్ ద్వారా వివరణ కోరగా తనకు సంబంధం లేదని, డిప్యూటీ ఎంపీడీఓల పదోన్నతుల వ్యవహారం జిల్లా పంచాయతీ అధికారి చేతిలో ఉంటుందని, తప్పుగా ఇష్టం వచ్చినట్లుగా మీడియాకు సమాధానం చెప్పడంపై మరింత అనుమానాలు కలుగుతున్నాయి. అదే విధంగా డిప్యూటీ సీఈఓను ఈ విషయంపై వివరణ కోరగా తనకు సంబంధం లేదని, సీఈఓదే బాధ్యత అని చెప్పడం గమనార్హం. నేను లేనప్పుడు జరిగింది. జడ్పీ పరిపాలనా అధికారి నకిలీ ధృవీకరణ పత్రాలు సర్టిఫై విషయం, డిప్యూటీ ఎంపీడీఓల పదోన్నతి విషయంలో తాను నిమిత్త మాత్రుడినని, కేవలం సంతకాలు మాత్రమే చేశానని, గతంలో ఈ సీట్లో పనిచేసిన వారే బాధ్యులవుతారు, కానీ తాను కాదంటూ ఆ ఏవో చెప్పడంపై సర్వత్రా అనుమానాలు కలిగించేలా ఉంది. ఫేక్ సర్టిఫికెట్లు అని చెప్పి కొన్ని బయటకు వచ్చాయి. దీనిపైన మీ వివరణ ఏంటి? యాక్చువల్లీ వచ్చేసి కంపారిజన్ అంటే ఎవరికైనా అపాయింట్ కానీ వాళ్ళకి వచ్చేసి ముందుగానే జిఎన్ఎస్ పంపించే సర్టిఫికేట్స్ మనం వచ్చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లోనే మనకు తెలిసిపోతుంది ఫేక్ అని ఒరిజినల్ అనేది తెలిసిపోతుంది. సో అది బేస్ చేసుకొని మనం కంపారిజన్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చేది వాళ్ళకి. జిఎన్ఎస్ ఎప్పుడు పంపించారు మీరు చూసారా సర్టిఫికేట్స్? అది మేము లేనప్పుడు జరిగింది అవన్నీ. వాళ్ళు అపాయింట్మెంట్ లేనప్పుడు జరిగింది. మేము అపాయింట్ కాకపోతే వాళ్ళ సీనియర్స్ అంతా మొత్తం వాళ్ళు మాకంటే సీనియర్స్, మాకంటే ముందు వాళ్ళకు జాబ్స్ వచ్చినాయి. సో అప్పుడే ఏమైనా ఇచ్చేటప్పుడు అప్పుడే చూసి ఇచ్చి తీసుకుని సార్ మీరు ఏవోగా ఉన్నప్పుడే కదా డిప్యూటీ ఎంపీడీఓ వాళ్ళు పదోన్నతి పొందిండేది. అంటే వాళ్ళ సర్టిఫికేట్స్ మీరు ఇప్పుడు రిఫర్ చేయలేదా? లేదు, మేము చేయము. మీరు చేయరు. గతంలో చేసిన వారు మీరు పంపించేశారు. SR ఎంట్రీ ఉంటాయండి, ఆ SR ఎంట్రీ చూసుకొని మేము పంపిస్తాం. SR మీరు చూసారా? శిక్షావళి SR కానీ అక్బర్ వాళ్ళ SR కానీ చూసారా? అన్ని ఉన్నాయా? ఆయన అకౌంట్ టెస్ట్ పాస్ అయినాడు. అతను డేట్ ఆఫ్ బర్త్ అన్ని చూసారా? TCV ఆయన ఉండేది అన్ని కూడా చూసారా? టీసీ మాకు సంబంధం. చూసారా? ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఒక సర్టిఫికేట్ ఒక రకమైన డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అది అబ్జర్వ్ చేశారా? శిక్షావళి కానీ ఇంకోరు కానీ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది 10th క్లాస్లో కానీ టీసీలో కానీ ఆయన అక్కడ చూపించిన డేట్ ఆఫ్ బర్త్ రకరకాలుగా డేట్ ఆఫ్ బర్త్ ఉంది. అతని పేరు కూడా రకరకాలుగా ఉంది. శిక్షావళి ఉంది, శాషావళి ఉంది. ప్రజెంట్ అయితే మీరు లేనప్పుడు టైంలో జరిగిపోయినాయి. మీరు ఉన్నప్పుడైతే ఏం జరగలేదు. మీరు పాతదాన్ని బేస్ చేసి ప్రమోషన్ ఇచ్చారు, అంతే పంపించేశారు, రిఫర్ చేశారు. రైట్. మీ గుడ్ నేమ్ సార్? షబ్బీర్, పరిపాలనాధికారి షబ్బీర్ గారు, జిల్లా పరిషత్. రైట్, థ్యాంక్ యూ సార్.